బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఏపీ ఎన్నికలలో అన్ని పార్టీలు ప్రచార పర్వంలో కొనసాగుతుండగా తాజాగా ఈ ప్రచార పర్వంలోకి ఫుల్ టైమ్గా రంగంలోకి దిగారు బాలకృష్ణ. సో బాలయ్య బస్ యాత్ర ద్వారా రంగంలోకి దిగి అన్ని నియోజకవర్గాల ప్రచారం చేసేందుకు ఆయన రంగంలోకి దిగుతున్నారు. హిందూపురమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నియోజకవర్గాలపైన కూడా కాన్సన్ట్రేషన్ చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ప్రచారం ఏ విధంగా ఉండబోతుంది, బాలకృష్ణ ప్రచారంలో అనుసరించేటువంటి వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయో మాట్లాడదాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. సో ఒకవైపు చంద్రబాబు, ఒకవైపు పవన్ కళ్యాణ్ ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఇప్పుడు మరొక దిశగా బాలకృష్ణ కూడా ప్రచారాన్ని మొదలు పెట్టబోతున్నారు. బస్సు యాత్ర ద్వారా దూసుకెళ్లబోతున్నారు. ఏ విధంగా ఉండబోతుంది బాలయ్య ప్రభావం? డెఫినెట్గా అండి, బాలయ్య గారికి విశేష ప్రజాదరణ, ఒక మాస్ హీరోగా ఉంది. అదే కాకుండా ఆయన ఇంట్లో చాలామంది వాళ్ళ బావగారు ఇప్పుడు ముఖ్యమంత్రి రేసులో ఉంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా కుప్పం పోటీ చేస్తాడు. తర్వాత పురంధేశ్వరి గారు చూసాం రాజమండ్రి ఎంపీగా. తర్వాత చిన్నల్లుడు, పెద్దల్లుడు మనం చూసాం. పెద్దల్లుడు మంగళగిరి పోటీ చేయబోతున్నాడు, చిన్నల్లుడు విశాఖపట్నం ఎంపీగా. ఆయన ఉత్తరాంధ్ర నుంచి ప్రచారం కూడా చేస్తారంటున్నారు. ఆయనకి విశేష ప్రజాదరణ ఉన్నమాట వాస్తవం. ఆ విధంగా అభ్యర్థుల్ని నాట్ ఓన్లీ ఈ యొక్క టీడీపీ అభ్యర్థులు కాకుండా జనసేనని, బీజేపీని అన్ని కూటమి అభ్యర్థులు గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఇక్కడ ఈ కూటమిలో ఉన్న సెలబ్రిటీస్ ఎవరున్నారు? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు. అదేవిధంగా ఒకవైపు లోకేష్ మీరు అన్నట్టుగా ఆయన వంతు ఆయన పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పుడు కామన్గా పురంధేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వారాహి యాత్రలో మనం చూస్తాం. నిడదవోలు కావచ్చు, తణుకు కావచ్చు, వాళ్ళు పాల్గొంటాం. ఇది మొత్తం 3 వైపులుగా ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రభావితం ఎక్కువగా ఉండే అవకాశం. మీరు అన్నట్టు హిందూపురంలో మళ్ళా నిలబడుతున్నాడు ఆయన. అక్కడ రాయలసీమలోనే ఆయన ప్రభావం ఎక్కువగా ఏంటంటే హిందూపురం పరిసరాల్లో మొదటి నుంచి టీడీపీకి ఎన్టీ రామారావు అభిమానులు ఎక్కువ ఉన్నారు. కంచుకోటలో ఉంది. దాంతోపాటు అప్ టు తిరుపతి వరకు, నెల్లూరు దాకా ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇకపోతే ముఖ్యంగా గుంటూరు, కోస్తా జిల్లాలో విశేష ప్రజాదరణ. పవన్ కళ్యాణ్ గారికి ఎంత అభిమానులు ఉన్నారు, అట్లనే బాలకృష్ణ గారికి కూడా ఉన్నారు. ఆ విధంగా అక్కడ గుంటూరు ఎంపీ స్థానం నుంచి ఎమ్మెల్యే స్థానంలో అక్కడ కూడా ప్రచారం చేయొచ్చు. ఇకపోతే విశాఖపట్నం నుంచి ఉత్తరాంధ్రలో చాలా కీలకమైంది ఏంటంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. శ్రీకాకుళం మొదటి మనం చూసాం, రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, అంతకుముందు ఎర్రనాయుడు, అచ్చెన్నాయుడు, వీళ్ళంతా ఉన్నారు. అది కంచుకోట లాంటిది ఒకప్పుడు. ఆ తర్వాత దాన్ని వైసీపీ చేజెక్కించుకుంది. ఇప్పుడు మరలా దాని మీద కాన్సన్ట్రేషన్ కూటమి చేస్తుంది. కూటమిలో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అసంతృప్తులు, సమన్వయ లోపాన్ని మనం చూస్తున్నాం. బాలయ్య ఎంట్రీతో ఆ నియోజకవర్గాల్లో ప్రచారం కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో వాటన్నిటినీ కూడా సద్దుమణిగించేలాగా బాలయ్య చొరవ చూపించేటువంటి అవకాశం ఉంది. డెఫినెట్గా అంటే చొరవ ఎంతవరకు చూపించగలడు అంటే అధినేతలు చూసుకుంటారు. ఈయన ప్రభావం ఎట్లా ఉంటుందంటే బాలకృష్ణ చూసే అభిమానులు ఉంటారు. ఆయన మాస్ డైలాగులు అట్రాక్టివ్ అయ్యి ఉంటారు కాబట్టి ఆయన్ని ఆదరించే వాళ్ళు ఉంటారు. ఎన్టీ రామారావు గారి కుమారుడిగా ఆయన మాస్ డైలాగులు మన సినిమాల్లో ఏ విధంగా వెళ్ళగొడతారో మనకు తెలుసు. కాబట్టి ఆ విధంగా ఒకవైపు పోలరైజేషన్, ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అయ్యడానికి బాలకృష్ణ ఒక అస్త్రంలాగా ఉపయోగపడతారు. అదే సమయంలో మీరన్నట్టుగా ఎక్కడికక్కడ చిన్న చిన్న టికెట్లు రానోళ్ళు, అలకలు, లేకపోతే పార్టీ నుంచి ఫిరాయింపులు, ఇవన్నీ సెట్ చేసుకోవాల్సిన బాధ్యత అధ్యక్షులు చూసుకుంటారు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఈ కాన్సన్ట్రేషన్ చేస్తారు, పురంధేశ్వరి గారు. ఇప్పుడు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడానికి సెంట్రల్ నుంచి బీజేపీ వాళ్ళు వాళ్ళ బృందం ఒక మంత్రులు సెంట్రల్ మినిస్టర్ని పంపిస్తున్నారు. ఎక్కడికక్కడ అలకలు, ఏదైనా 1-2 సీట్లు మార్చాలి అనుకున్నప్పుడు వీళ్ళు నిర్ణయిస్తారు. కాకపోతే ఈయన బాలకృష్ణ పాయింట్ ఆఫ్ ఏంటంటే ఒక నటుడిగా, ఒక మాస్ లీడర్గా, ఎన్టీ రామారావు గారు వారసుడిగా ఆయన ఆ యొక్క కాన్స్టిట్యున్సీలో ప్రచారం చేస్తే డెఫినెట్గా ఓటర్లని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ కూటమికి బెనిఫిట్ అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. హిందూపురంలో కాకుండా ఈసారి బాలకృష్ణకి హిందూపురం చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల పైన కూడా పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేసినట్టు కనపడుతుంది. ఈ మధ్యకాలంలో ఆ చుట్టుపక్కల నియోజకవర్గాల పైన కూడా వారితో మాట్లాడడం, ఆ నియోజకవర్గాల నేతలతో మంత్రాలు జరపడం, అక్కడికి ప్రచారానికి వెళ్ళేటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం. అంటే ఎక్కువ ఫోకస్ పక్క నియోజకవర్గాల పైన కూడా చేసినట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే నగిరి పక్కన మంత్రి రోజా కూడా నిలబడుతున్నటువంటి నియోజకవర్గం ఉంది. ఈ ప్రభావం అంతా కూడా బాలకృష్ణ పనిచేస్తుంది. డెఫినెట్గా ఉంటుందండి. ఎందుకంటే గాలి ముద్దుకృష్ణారెడ్డి గారి తనయుడు అక్కడ పోటీ చేస్తున్నాడు. మీరున్నట్టు ఇకపోతే ఇక్కడ పరిటాల ఫ్యామిలీ మొదటి నుంచి ఎన్టీ రామారావు గారు ఫ్యామిలీకి అండదండగా ఉన్నారు టీడీపీకి. అదేవిధంగా కర్నూలు, నంద్యాల, ఆలగడ్డ, భూమా ఫ్యామిలీ, ఇవన్నీ కూడా వాళ్ళందరితో టచ్లో ఉంటా. రాయలసీమ అంతా ఒకప్పుడు టీడీపీ కంచుకోటలో ఉన్న రాయలసీమని కంప్లీట్గా వైసీపీ క్యాప్చర్ చేసుకుంది. ఎవరు పయ్యావులు క్యాషో, హిందూపూర్ నుంచి ఈయన బాలకృష్ణ గారు, కుప్పం నుంచి చంద్రబాబు, ఈ 3 స్థానాలు తప్పితే మొత్తం వైసీపీకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఊహించే విధంగా నెల్లూరులో వేమిరెడ్డి వీళ్ళందరూ బయటకు రావటం, నెల్లూరులో టీడీపీ, జనసేన ముందుకు వచ్చింది. అదే సమయం రాయలసీమలో కూడా డెఫినెట్గా ఈ బాలకృష్ణ గారి ప్రభావం కావచ్చు, తర్వాత పవన్ కళ్యాణ్ గారి ప్రభావం కావచ్చు, ఏ విధంగా అంతకుముందు కోల్పోయిన
టీడీపీకి ఇప్పుడు ఒక బూస్ట్ లాగా బాలకృష్ణ గారి పర్యటన చేసే అవకాశం ఉంది. ఇకపోతే కోస్తా జిల్లాలో ముఖ్యంగా ప్రకాశం, గుంటూరు, ఇటు వచ్చేది కృష్ణా జిల్లాల్లో ఇక్కడ చూడండి మనం ఎన్టీ రామారావు గారు పుట్టిన ఊరుంది కృష్ణా జిల్లాలో. ఆ జిల్లాకు కూడా అలా ఎన్టీ రామారావు గారి పేరు హెల్త్ యూనివర్సిటీకి ఇట్లా పెడతాం ఇవన్నీ చూసాం మనం గతంలో. ఈ 3 జిల్లాల్లో కూడా ఎక్కువగా బాలకృష్ణ ప్రభావం ఉండే అవకాశం ఉన్నది. ఏ విధంగా చూసుకున్నా ఈయన ప్రయత్నం అనేది తన హిందూపూర్కే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తన వంతు ఒక చైతన్యంగా ఒక బస్సు యాత్ర చేపట్టడం అనేది ఒక మంచి పరిణామంగా భావించాలి. అవును, అంటే ఇలాంటి బస్సు యాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో కొన్ని సెలెక్టెడ్ నియోజకవర్గాలకి వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ కొన్ని క్లారిటీ లేవు కూటమిలో నియోజకవర్గాలకు సంబంధించి మార్పు చేర్పులు ఉంటాయనేటువంటి వార్త వినపడుతుంది. అలాంటి దాంట్లో అనపర్తి ఒకటి, తంగలపల్లి ఇట్లాంటివి ఉన్నాయి. సో అక్కడ మార్చేటువంటి అవకాశం ఉందా? ఈక్వేషన్స్ మారేటువంటి అవకాశం ఉందా? ఒక 4-5 స్థానాలు అయితే మార్చే అవకాశం ఉందని స్పష్టంగా నిన్న వాళ్ళకి కలిసిన దాన్ని బట్టి అర్థమవుతుంది. అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే అండి 13, నెక్స్ట్ మంత్ 13కి ఎలక్షన్, అంటే చేతిలో 30 రోజులే సమయం ఎవరికైనా. దేశవ్యాప్తంగా ఎలక్షన్ 30 రోజులే, June 4th రిజల్ట్. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇక 4-5 సీట్లని ఒక అటు ఇటు బీజేపీ నుంచి టీడీపీ కావచ్చు, టీడీపీ నుంచి బీజేపీ కావచ్చు, లేకపోతే జనసేన నుంచి కావచ్చు, ఈ కూటమిలో ఒక్కొక్కళ్ళ అండర్స్టాండింగ్తో ఇక 2-3 రోజుల్లో అది మార్చే అవకాశం స్పష్టంగా ఉంది. కాబట్టి అది కూడా చిన్న చిన్న ఏదైతే అసమ్మతులు, బాధపడే టికెట్ రన్నర్లు, వేరే పార్టీలు చూసే అవకాశం ఉంటుంది. వీళ్ళందరినీ బుజ్జగించే పర్వం ఒకవైపు కొనసాగుతూనే ఇక చూడండి నిన్న మీటింగ్లో ఆల్రెడీ చంద్రబాబు నాయుడుతో కలిశారు పురంధేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు. అది అయిపోయిన తర్వాత ఎమ్మటే తిరుపతి వెళ్ళిపోయారు. తిరుపతిలో ఏంటంటే అక్కడ అరణ్య శ్రీనివాసులు చిత్తూరు నుంచి వైసీపీ నుంచి వచ్చి తిరుపతి పోటీ చేసి అక్కడ పెద్ద ఇష్యూగా ఉంటుంది, అభ్యర్థి పట్ల సానుకూలంగా లేదనేది. టీడీపీ వాళ్ళు అందరూ కలిసి మూకమ్మడిగా 3 పార్టీలు కలిసి మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థికి పూర్తిగా సహకరించండి అని చెప్పాడు. అప్పుడు సమస్య సాల్వ్ అయిపోద్ది. అంటే ఈ అసమ్మతి లేకుండా ఒకవైపు ప్రచారం చేసుకుంటున్నారు, ఒకవైపు బస్సు యాత్ర మీరన్నట్టు చేసుకుంటూ ఉన్నారు. ఎక్కడైతే చిన్న చిన్న అసమ్మతులు ఉన్నాయో డైరెక్ట్గా నాయకులే దిగి, ఎందుకంటే సెట్ చేసుకోవాలి, ఎందుకంటే టైం లేదు కాబట్టి 30 రోజుల చేతులు టైం ఉన్నప్పుడు డెఫినెట్గా ఇది చేసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నమాట. సో మొత్తానికి అది బాలకృష్ణ బస్సు యాత్రతో ఏపీలో ప్రచార పర్వంలో మరొక మైలురాయికి చేరిందని చెప్పుకోవచ్చు టీడీపీ నుంచి. సో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలపైన స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది బాలకృష్ణ ప్రచారంతో. ఎన్నికల ప్రచారంలో ఎలాంటి డైలాగ్స్ వదులుతారు, ప్రచారంలో ఇంకా ఆయన ఎలాంటి అంశాలని ప్రస్తావనకు తీసుకువస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.